ఇక ఎన్టీ రామారావు గురించి చెప్పండి సార్ ఏమన్నా మీకున్న జ్ఞాపకం ఎన్టీ రామారావు గారు అప్పుడు అసలు ఎన్టీ రామారావు గారు అసలు ఎంత అంటే పెద్ద హీరో అంటే అందరికీ ఆరాధ్య దైవం అంటే సినిమా కృష్ణుడన్నా రాముడన్నా ఇంకా ఎన్టీ రామారావు. మేము కంపెనీ స్టార్ట్ చేయడానికి స్ఫూర్తి రామారావు. ఈ కంపెనీ పద్మాలయ అంటే రామారావు ఎదుగుదలలో ఎన్ఏటి సంస్థది ముఖ్య పాత్ర. విజయ సంస్థ తర్వాత ఆయన యాక్ట్ చేసిన సినిమాలు పాతాళ భైరవి, విజయ సంస్థ తర్వాత ఎన్ఏటిలో ఆయన సినిమాలు మీకు ఫస్ట్ 2 సినిమాలు ఎక్స్పెరిమెంటల్ తీశాడు, పిచ్చి పుల్లయ్య తోడుదొంగలని. తర్వాత అది కరెక్ట్ కాదని జయసింహ, సీతారామ కళ్యాణం, గులేబ కావడి కథ, పాండురంగ మహత్యం, ఇట్లా డిఫరెంట్ ఒకదానికి సంబంధం లేదు. ఒకటి సాంఘికం, ఒకటి భాజమతం, ఒకటి ఇట్లా అన్ని ఖర్చు పెట్టి తీశారు బాగా. ఆ రోజుల్లో విజయ సంస్థ తర్వాత బాగా ఖర్చు పెట్టి తీసింది వాళ్ళే. అవి పెద్ద హిట్స్. రామారావు చిరస్థాయిగా నిలిచిపోవడానికి ఆయన ఓన్ సంస్థ ఒకటి ముఖ్య కారణం. త్రివిక్రమరావు గారిని అట్లా మనం కృష్ణ గారిని ఈయనతో చిన్న సినిమాలు తీసేవాళ్ళు అప్పటికి, బ్లాక్ అండ్ వైట్. మనం కూడా రామారావు నాగేశ్వరరావు స్థాయికి వెళ్ళాలంటే మనకు ఒక పెద్ద కంపెనీ మనం ఓన్గానే తీయాలి అనే ఉద్దేశంతో పద్మాలయ స్థాపించి ఆయన అగ్ని పరీక్ష అనే సినిమా తీసాం. అది అంత ఆడలేదు. ఇది కాదని కమర్షియల్గా తీయాలని మోసగాడు తీసాం. పద్మాలయ స్టూడియోస్ లో మంచి ఫేమస్ వచ్చింది మోసగాడు. అదే ఫౌండేషన్. ఇవాళ పద్మాలయ సంస్థ ఇలా నిలబడటానికి ముఖ్య కారణం మోసగాడు. అది ఆ రోజుల్లో పాన్ ఇండియా సినిమా. అవునండి. 10-12 భాషల్లో డబ్బింగ్ వెళ్ళి రామారావు ఫస్ట్ పిచ్చి కాపీ వచ్చినాక ఆయనకు చూపించాం. ఆయన చూసి బయటకు వచ్చినాక చాలా బాగుంది బ్రదర్, పిక్చర్ మంచి హిట్ అవుద్ది అని అన్నాయనని. కాకపోతే లేడీస్ రారేమో ఈ సినిమాకి, అది ఒకటి జేమ్స్ బాండ్ సినిమా కదా అని, అది కోపయ్యే టైప్ వెరైటీ ఉంది. అంతా బాగా తీశారు, బాగా చేశారు ఉంది. సినిమా హిట్ అవుద్ది. ఆయన అన్నట్టే ఆ సినిమాకి లేడీస్ రాలా, ఒక సెక్షన్ వచ్చి ఆగిపోయింది. ఓకే అండి. దాని తర్వాత 12 కాపురం తీసాం. సూపర్ హిట్ సార్ అది. లేడీస్ దీనికి రాలేదని లేడీస్ థియేటర్లు ఏడుపులు అండి. 12 కాపురం చూస్తే ఆయన చూపించారు అన్నయ్య. చూపించా ఇది కరెక్ట్ పిక్చర్ అని ఆయన 100 days ఫంక్షన్కి విజయవాడ ఓరసి థియేటర్కి వచ్చారు చీఫ్ గెస్ట్గా. ఆయన వచ్చారు. అక్కడే అన్నయ్య మీతో కూడా సినిమా తీయాలని అన్నగారంటే ఓకే. ఆయనే ఫంక్షన్లోనే అనౌన్స్ చేశారు, నెక్స్ట్ బ్రదర్ కృష్ణ గారి సినిమాలు నేను చేస్తాం, మేము ఇద్దరం కలిసి చేస్తున్నాం అని. అట్లా అప్పటి నుంచి ఎప్పుడు కూడా. తర్వాత దేవుడు చేసి మనుషులు చేసాం. సూపర్ హిట్. దేవుడు చేసి మనుషులు ఎస్వి రంగారావు గారు సూపర్ హిట్ సార్ అది. ఆయనతో అప్పుడు 12 కాపురం 100 days ఫంక్షన్లో మాట్లాడింది దేవుడు చేసి మనుషులు. దేవుడు చేసే మనుషులు షూటింగ్ అంతా స్టార్ట్ టు ఫినిష్ అంతా అవుట్డోర్. ఆ రోజుల్లో అంత అవుట్డోర్ ఆయన ఎప్పుడు రాలా అంతకుముందు. ఓకే అండి. బసవతారం ఆవిడని కూడా తీసుకొచ్చారు. అంటే మేడం ఆవిడ ఎప్పుడు షూటింగ్కి వెళ్ళలేదు అంతకుముందు ఎప్పుడు. అంటే 30 days అటే స్ట్రెచ్ బెంగళూరు, మైసూరు, ఊటీ అటు వెళ్ళేటప్పటికి మేడం గారు కూడా తీసుకొచ్చారు. ఆ తర్వాత బందర్లో షూటింగు, మధ్యలో కోనేరు సెంటర్లో అండి. బందర్లో మా బ్రదర్ హనుమంతరావు అంటుండేవాడు బందర్. ఒక రోజు నన్ను అడిగాడు, ఏదో హనుమంతరావుకి ఏదో స్కూల్ యూజ్ అనేటుంది, బందర్లో షూటింగ్ అంటాడేంటి, ఏదో క్లైమాక్స్ చేద్దాం అనుకుంటున్నారులేండి అని. అదేంటని ఎక్కడ అకామిడేషన్ ఎక్కడ అరేంజ్ చేయమంటారని అడిగాను నేను. ఏంటి మా ఊరు వచ్చి మీరు నాకు అకామిడేషన్ అరేంజ్ చేస్తారా, షూటింగ్ ఎక్కడో చెప్పండి, ఏ టైంకి రావాలో చెప్పండి వస్తా అంటే. నిమ్మకూరులో ఉన్నారు ఆయన. అంటే బందర్ షూటింగ్ కదా, అక్కడి నుంచి బందర్లో
జడ్పీ గెస్ట్ హౌస్ ఏమన్నా R&D మీరేమో అడిగారు అకామిడేషన్ ఎక్కడ కావాలని. మా ఊర్లో నీ అకామిడేషన్ ఏంటి అన్నట్టు ఆయన చాలా హుందాతనంగా మాట్లాడారండి. మే అప్పుడు 46-48 degrees టెంపరేచర్ ఉండేది. పొద్దున 7 గంటలకు మొదలెట్టి 11ంటికి బ్రేక్ చేసేవాళ్ళు. మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళకి 3:30-4ంటికి వచ్చాడు. కోనేరు సెంటర్ తీసినట్టున్నారు. కోనేరు సెంటర్ రోడ్ అంతా తీసాం, పోర్ట్లో తీసాం. ఎందువల్ల సార్ అక్కడ ఎందుకు తీసుకున్నారు? మచిలీపట్నంలో అదే బందర్లో ఎందుకు తీసుకున్నారంటారు? అక్కడ క్లైమాక్స్ మ్యాక్స్ కొంచెం కోనేరు సెంటర్ రోడ్డు కొంచెం వెడల్పు ఉంటుంది కదా, అంత రోడ్డు ఎక్కడ లేవు. వైజాగ్లో కూడా లేవు, ఎక్కడ అన్ని ఎగురు దిగుళ్ళు ఉంటాయి. అప్పుడు ఇంత వైజాగ్ ఇప్పుడు లాగా డెవలప్ అవ్వాలి. అందుకని బందరు మచిలీపట్నం. అయిన తర్వాత ఆయన బర్త్డే వచ్చింది. అప్పుడే బర్త్డే వస్తే మా అందరిని యూనిట్ అందరినీ మేము ఇక్కడ ఏదైనా ఫంక్షన్ ఎలా చేద్దామని బందర్లో అనుకుంటే ఆయన మచిలీపట్నంలో ముందుకు మీరంతా మా ఇంటికి భోజనానికి రండి నైట్ అని యూనిట్ అందరికీ భోజనం పెట్టించారు. నిమ్మకూరు తీసుకెళ్ళి. మరి ఇంత ఆప్యాయతగా ఉండి అసలు ఎక్కడ వచ్చింది సార్? వాళ్ళు ఏదో ప్రాబ్లం వచ్చినట్టు అంటే ఎన్టీ రామారావు గారితో కొద్దిగా విభేదించారు కృష్ణ గారు అనేసి అప్పుడు ఉండేది అనమాట. ఉంటాయి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు. ఆంధ్ర ఎస్టేషన్ అన్నయ్య సపోర్ట్ చేశారు కృష్ణ గారు. ఆయన హైదరాబాద్లో ఇవన్నీ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి, ఆయనకి తొందరపడి అనౌన్స్ చేశాడు అనేది ఆయన ఫీలింగ్. కొన్నాళ్ళు అక్కడ మాట్లాడేవాడు కాదు, మళ్ళీ మామూలే అది. తర్వాత దేవుడు చేసిన మనుషులు అయిన తర్వాత సీతారామరాజు మీద తీసాము. తీసేటప్పుడు కూడా ఆయన నేను చేయలేని వాడిని మీరు చేసేవాళ్ళ అని ఆయన అప్ చేశారు. ఆయన ఇప్పుడు జయసింహ సినిమాలో మా రాబో చిత్రంలో సీతారామరాజు అనేసాడు. ఆయన మానేశారు కదా అని మేము స్టార్ట్ చేసాము. సినిమా అది తీసేటప్పుడు అది కొంచెం మనస్పర్ధ వచ్చింది. అది మళ్ళీ మామూలు కలిశారు. మళ్ళీ ఏదో కురుక్షేత్రం కర్ణాన్ని మళ్ళీ వచ్చింది. అవన్నీ చిన్న చిన్న డిఫరెన్స్లే తప్ప మళ్ళీ కలుస్తూనే ఉంటాం. ఫ్యామిలీస్గా మా ఫ్యామిలీస్ కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ అదంతా ఏ ఫంక్షన్ వచ్చినా కలిసేవాళ్ళం. మెడ్రాస్లో ఉన్నంతకాలం ఇక్కడికి వచ్చిన. అంటే అల్లూరి సీతారామరాజు మీరు అనుకున్నప్పుడు ఆయనతో చెప్పలేదా సార్? మేము అనుకుంటున్నాం అండి ఈ సినిమా ఈ సబ్జెక్ట్ అనుకుంటున్నాం. మేము అనౌన్స్ చేసినాక పిలిపించారు. అంటే ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నారు పిల్లలు వాళ్ళు. ఈ దాంట్లో డ్రై సబ్జెక్టు మీరు బాడైపోతారని ఆయన ఎక్స్ప్రెషన్. జనరల్గా ఆయన రాసుకున్న స్క్రిప్ట్లో అలా ఉందేమో మనకి. మేము రాసుకున్న ట్రీట్మెంట్లో మాకు బాగుంది, సక్సెస్ అవుతామని నమ్మకం ఉంది అని ఆర్గ్యుమెంట్లో నేను మీరు తీస్తారంటే ఇప్పటికైనా మానేస్తామని కూడా మాట అన్నారు అన్నారు. ఒకవేళ మీరు తీస్తారంటే సినిమా మేము ఆగిపోతామని చెప్పారు. మేము తీయము మీరు తీయద్దు అనే యాంగిల్లో ఆయన మాట్లాడారు. మేము తీయద్దు మీరు తీయద్దు. ఓకే, వేరే సినిమా తీసుకోండి కావాలంటే నేను మా డేట్స్ ఇస్తాను, ఇద్దరం కలిసారు. కానీ నేను ధైర్యంగా తీశారు. అంటే నమ్మిన సబ్జెక్ట్ కాబట్టి చాలా బాగుంటుంది సినిమా అంటారు. అది 100th ఫిలింగా చిరస్థాయిగా ఒక సినిమా ఉండాలనే యాంగిల్లో అది ప్లాన్ చేసాం. అది డ్రై సబ్జెక్టే, రొమాన్స్ లేదు, విలన్స్ ఉండరండి, ఫైటింగ్లు ఉండవు. మామూలుగా బ్రిటిష్ వాళ్ళకి మనకి ఫైటింగ్స్ ఉంటాయి. రిస్క్ అనేది తీసాం తీయటం. బట్ మాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఏ ఫస్ట్ కాపీ చూసినా లేదా రిలీజ్కి వెళ్ళినా ఎప్పుడు ఎక్కడ డివైడెడ్ టాక్ అనేది రాదు. డే 1 నుంచే మంచి టాక్. అప్పుడే సినిమా స్కోప్ ఏదో వచ్చినట్టుంది సార్. సినిమా స్కోప్ అదే 100th సినిమా కనుక అన్ని అంగులు పెట్టాలని. ఇక అన్ని అంగులు అంటే సినిమా స్కోప్ చేద్దామని బాంబే వెళ్ళి మాల్ పిక్చర్స్ వాళ్ళు అప్పటికి పకీజా సినిమా తీశారు. వాళ్ళ దగ్గర లెన్సులు కొనుక్కొని తీసుకొచ్చాం. ఎలి ప్రసాద్ గారు బాంబేలో ఉన్నాడు అప్పుడు. ఓకే అండి. ఆయనకి డిస్కస్ చేసినాక మిషల్ కెమెరాకి అమౌంట్ నేను చేసి పెట్టాలి, లెన్సులు తెచ్చుకోండి అంటే మెడ్రాస్ వచ్చినాక వాళ్ళ అసిస్టెంట్ని ఒకరిని మాకు కెమెరా అసిస్టెంట్ పంపించారు, పుష్పాలు ఉపయోగిస్తాను. అంటే లెన్సులు క్యాలిబ్రేట్ చేయాల్సి వచ్చినాయి ఎవ్రీ షాట్కి మధ్యలో. ఓకే అండి. ముందు క్యాలిబ్రేషన్ అంటే బాంబేలో మార్కుల దగ్గర చేసేవాడు. ఇప్పటిలాగా డిజిటల్ లెన్సులు లేవు కదా, అవి షేక్ అవుతుంటే మౌంట్ చేయాల్సి టెస్ట్ చేసుకోవాలి. ప్రతి షాట్కి కొంచెం లెన్సులు క్యాలిబ్రేట్ చేయాలి. అది పుప్పాల గోపికృష్ణ గారికి ఆ టచ్ ఉందన్నమాట.
ఆయన కెమెరా అసిస్టెంట్ ఉండేవాడు ప్రసాద్ ప్రొడక్షన్స్లో. ఆయన డెప్యూట్ చేసి తర్వాత రెగ్యులర్ కెమెరామెన్ అయిపోయాడు. విఎస్ఆర్ స్వామి గారు ఫోటోగ్రఫీ అనుకుంటా. ఆయనే స్వామి ఆ. ఆయనే కెమెరా అన్నీ ఆయనే. అంటే కొంత డైరెక్టర్ గారు ఏదో ఇబ్బంది అయ్యి మళ్ళీ కృష్ణ గారే డైరెక్షన్ చేస్తారని చెప్తుంటారండి జనాలు. ఇవన్నీ ఉంది. ఆయన ఓపెనింగ్ రోజే హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు డైరెక్టర్ గారు డైరెక్టర్ రామచంద్ర గారు. రామచంద్రరావు. దేవుడు చేసిన మనుషులు కూడా ఆయనే డైరెక్టర్ అండి. ఆయన హాస్పిటల్ అడ్మిట్ అయినాక మేము ఒక రోజు షూటింగ్ ఆఫ్ చేసి ఎవరన్నా డైరెక్టర్ పెడదామా ఏం చేయాలి అంటే ఇక 2-3 రోజులు అయిన తర్వాత ఛాన్స్ లేదని చెప్పేసి కిడ్నీ ఫెయిల్ డాక్టర్. ఓకే. అందరం కూర్చున్న తర్వాత ఇక ఎవరు వద్దు, మళ్ళీ గవర్నర్ కొత్త వాళ్ళు వస్తే ఇబ్బంది అవుద్ది, మళ్ళీ మారుస్తారు అన్నయ్య చేయాలని అందరం మేమంతా పట్టుబడితే చివరికి ఆయన డెసిషన్ తీసుకొని సరే నేనే చేస్తానని ఆయనే చేశారు. ఒకరోజే రామచంద్రరావు ఒక రోజే అండి. కానీ ఆయన పేరు వేసినట్టున్నారండి. పేరేసి తర్వాత జస్ట్ షూటింగ్ జరిగేటప్పుడే పోయారు ఆయన. షూటింగ్ ఫినిష్ అయ్యేదాకా కూడా మాకు లేరు. అన్నయ్య చేశారు. ఆయన పేరు బాడీతో తెల్లదం లేచి